అందశ్రీ నాకు ఒక పావు శతాబ్దం నుంచి తెలుసు, 25 సంవత్సరాల నుంచి. ఈరోజు ఒక రకంగా గర్వంగా ఉంది, మరో రకంగా బాధగా ఉంది. గర్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో 9 మంది ప్రముఖులని అత్యున్నతంగా గౌరవించుకోవడం జరిగింది. దాంట్లో మనం అందశ్రీని ఈరోజు కోల్పోయాం భౌతికంగా. అయినప్పటికీ ఆయన మనతో ఎప్పుడు ఉంటాడు. అందశ్రీ ముఖ్యంగా ఆశు కవి. నాలుక మీద సరస్వతి నాట్యం ఆడుతుంది. అశుగా కవిత్వం చెప్పగలడు. ఆయనకి ఒకే ఒక విషయం తెలుసు, మనుషుల్ని ప్రేమించడం. ఆయన అన్ని గీతాల్లో మానవత్వం ప్రవహిస్తుంటుంది. తెలంగాణ ఉద్యమంలో అందశ్రీ చాలా ప్రముఖమైన గాయకుడు, కవి, నాయకుడు కూడా. చాలా బాధాకరంగా ఉంటుంది. కవి పరంపరని కాపాడుకోవాలని, ఆ సంస్కృతిని, ఆ కళలన్నీ ఉన్నతంగా ఎత్తి పట్టుకోవాలని అనే నా కోరికని ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తారని పూర్తిగా ఆశిస్తూ ఇంతతో ముగిస్తుంది.